హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. సో ఈ రోజు వ్లాగ్లో వచ్చేసి మా పాప బర్త్డే వ్లాగ్ అయితే ఉండబోతుంది అనమాట. తనైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను తను వచ్చేలోపు లంచ్ ప్రిపేర్ చేసి అలాగే రూమ్ డెకరేషన్ అలాగే పాప బర్త్డే ఈవినింగ్ సెలబ్రేషన్ ఎలా చేశాను అనేది మాత్రం ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే పాలు కాచేసుకుంటాను. పాలు ఎర్లీ మార్నింగ్ తెచ్చారు, కాకపోతే ఇప్పటి వరకు కాయలేదనమాట. ఇప్పుడైతే ఫస్ట్ పాలు కాచేద్దాం. మామూలుగా అయితే మార్నింగే కాచేదాన్ని. ఇవాళ కొంచెం మార్నింగ్ హడావుడి అయిపోయేసరికి మార్నింగ్ కాయలేదు. ఇంకా ఇప్పుడైతే పాలు అయితే కాద్దామని చెప్పి వచ్చేసాను. ఇంకా పాలు అయితే కాగుతున్నాయి కదా. తర్వాత ఇప్పుడు మనం లంచ్ లోకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకుందాము. సో బిర్యానీలోకి అయితే వెజిటేబుల్స్ నా దగ్గర ఉన్నాయన్నీ అయితే యాడ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే ప్రస్తుతానికి క్యారెట్, అలాగే కాలీఫ్లవర్, అలాగే టమాటాస్, అలాగే కొన్ని అలసందలు ఉన్నాయి. తర్వాత సోయా చంక్స్ అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట. అవి కూడా యాడ్ చేయబోతున్నాను. ప్రతిసారి అవి యాడ్ చేయను, ఈసారి అవి కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది సోయా చంక్స్ అయితే మనం బిర్యానీలో యాడ్ చేసుకుంటే. సో ఇంకా లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే అన్నీ పీల్ చేసేసుకొని ఇంకా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఏ స్పెషల్ డే రోజు మనం బిర్యానీ కామనే కదా, ఇంకా నేనైతే బిర్యానీ చేస్తున్నాను. అయితే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. నార్మల్గా ఏమీ చికెన్ వేసేసి అలా చేయట్లేదు, ఎందుకంటే ఇంట్లో ఫిష్ అవైలబుల్గా ఉందన్నమాట. ఫిష్ అయితే ఫ్రై చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ముక్కలన్నీ కట్ చేసేసుకుంటున్నాను. ఇదండి పచ్చి మసాలా కోసం అయితే కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు. అంటే ఎండంటే బాగా ఎండిపోయింది కాదండి, ఇంట్లో కొట్టిన కొబ్బరికాయ ఇదైతే. మీరు పచ్చి కొబ్బరి అనుకోండి, ఇంకా పచ్చి కొబ్బరి కొద్దిగా. తర్వాత ఇందులో ఒక 3 నుంచి 3 లవంగాలు, ఒక యాలుక్కాయ చిన్నది, అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క. ఇందులోనే కొన్ని గసగసాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి బిర్యానీ. ట్రై చేయండి మీరు కూడా గసగసాలు యాడ్ చేసి. ఇందులోనే కొన్ని ధనియాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, బరకగా ఉందని చెప్పి. చాలా టైట్గా అయిపోయింది అనమాట. ఇదిగోండి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం అన్నీ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇదిగోండి సోయా చంక్స్ని అయితే నేను వేడి వాటర్లో వేసేసి ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఇలా పిండేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ మనం పారేయచ్చు. ఇప్పుడు 1 గ్లాసున్నర బియ్యం అయితే తీసుకుంటున్నాను. ఇది ఈ గ్లాస్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. 1 గ్లాస్, అలాగే ఇంకొక 1/2 గ్లాస్. అంటే మాకు ఈవినింగ్కి కూడా వచ్చేస్తుంది అనమాట. 1.5 గ్లాస్ రైస్ అయితే చేయబోతున్నాను అనమాట. వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం బిర్యానీ అయితే రెడీ చేసేసుకుందాం. చూడండి వెజిటేబుల్స్లోకి వచ్చేసి కొన్ని అలసందలు, కొంచెం టమాటో, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, అలాగే మిల్ మేకర్, ఇంకా కొంచెం కాలీఫ్లవర్ని అయితే ఇలా హాట్ వాటర్లో అయితే వేడి చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను.
ఇందులోనే నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. తర్వాత ఇంకో టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత అయితే ఇప్పుడు నేను బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ దినుసుల్లోకి వచ్చేసి చెక్క, లవంగ, యాలుక్కాయలు, అలాగే అనాస పువ్వు, స్టార్ ఫ్లవర్, ఇంకా పెద్ద ఇలాచీ అయితే యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా చిట్పట్లాడేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే షాజీరా కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక గుప్పెడైతే జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పు యాడ్ చేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసేసాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్న అలసందలు, అలాగే క్యారెట్స్, అలాగే సోయాబీన్ ఫస్ట్ వేసి అయితే కొంచెం ఉడకనిస్తున్నాను. కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని అయితే కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి కొంచెం సాఫ్ట్ అయితే అవనివ్వాలన్నమాట. ఇదిగోండి, తర్వాత నేనైతే కాలీఫ్లవర్ ఆల్రెడీ కొద్దిగా ఉడికింది కదా, అందుకని చెప్పి ముందే వేయలేదు, ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గడం కోసం అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల మనకైతే ఫైబర్ బాగా లభిస్తుందండి, బాడీకి కావాల్సిన ఫైబర్. అలాగే మనం సోయాబీన్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి కావాల్సిన ప్రోటీను, అలాగే వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి విటమిన్స్, మినరల్స్ బాగా లభిస్తాయి. ఇదిగోండి, ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే టమాటాస్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకైతే కొంచెం పసుపు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చి మసాలా, అలాగే కొంచెం కారం వేసేసి అయితే మొత్తం కలిపేసుకొని ఇవి కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలన్నమాట. అంటే ముక్కలు కొంచెం సాఫ్ట్గా మంచిగా ఉడికిపోతాయి. అప్పుడు మనకి బిర్యానీలో ముక్కలు అనేవి గట్టిగా ఉండకుండా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ పచ్చి మసాలా వేయడం వల్ల ఏంటి అని అంటే కూరలో మంచిగా గుజ్జు అనేది వస్తుందండి. దీంట్లో మనం ధనియాలు వేసాము, కొబ్బరి వేసాము, అలాగే గసగసాలు వేసాం కాబట్టి బిర్యానీ అనేది మంచిగా గ్రేవీగా ఉంటుంది. తినేటప్పుడు మనకి ఇంకా దేనితో పని ఉండదండి, మామూలుగా డైరెక్ట్గా తినేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని అయితే వేసేసి కలపాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే వాటర్ వేసి వాటర్ తెరులుతున్నప్పుడు నేను రైస్ యాడ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తాను, 2 విధాలుగా చేస్తాను. అయితే దీంతో పాటు తినడానికి పప్పు కూడా చేస్తున్నానండి. పప్పు రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు. ఇదిగోండి, ఇంకా ఇది మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దానికి మనం ఒక 3 గ్లాసెస్ తీసుకోవాలి. కాకపోతే నేనైతే ఒక 2.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. బిర్యానీ రైస్ కదా, కొంచెం పలుకుగా అంటే ఏమంటారు, విడివిడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట, ముద్దగా అయిపోతే అంత బాగోదు. అందుకని చెప్పేసి నేను ఒక 2.5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. రైస్ని నేనేమి నానబెట్టలేదండి, రైస్ కడిగేసి పక్కన పెట్టేసి ఇంకా ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రై చేసుకుని రైస్ యాడ్ చేసేసుకున్నాను. నార్మల్గా కొంతమంది ఏంటంటే 20 మినిట్స్ అలా నానబెట్టుకుంటారు, నేనైతే ఇక్కడ ఏమి నానబెట్టలేదు, అంటే జస్ట్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు కొద్దిగా ఇట్లాగూ 10 మినిట్స్ పైనే తీసుకుంటుంది కాబట్టి మనకి రైస్ అనేది కొంచెం ఒక 10 మినిట్స్ నానినట్టు అవుతుందన్నమాట. ఇదిగోండి, సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను, సో దట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. తర్వాత నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఫిష్ అయితే. ఫిష్లో మ్యారినేట్ చేసేటప్పుడు అయితే కొంచెం పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి అయితే ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ముందు రోజే. ఇప్పుడైతే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఆయిల్కి సరిపడ్డట్టుగా ముక్కలు పెట్టుకున్నాను. నా దగ్గర అయితే 6 పీసెస్ ఉన్నాయి, కాకపోతే నేను ఈరోజు 4 పీసెస్ ఫ్రై చేయబోతున్నాను అనమాట. ఈ 4 ఫ్రై చేసి ఇలా మూత పెట్టేసాను. మూత పెట్టేసి మనం 2 వైపులు మంచిగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి. నేనైతే హై ఫ్లేమ్లో చేయలేదు, లో ఫ్లేమ్లో చేశాను. అలాగే పీస్ పెట్టంగానే గరిటెతో కదపొద్దు, ఎందుకనంటే పీస్ అనేది విరిగిపోతుంది అనమాట, అందుకని చెప్పేసి. ఇంకా ఈ లోపు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా మా వారు నేను కలిసి వెళ్ళి అయితే పాపనైతే స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. తనైతే బ్యాగ్ తీసుకురాదంటే నేనే తీసుకురావాలంటే తనేమో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసి లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా లంచ్లోకి వచ్చేసి బిర్యానీ, అలాగే పప్పు, అలాగే ఫిష్ ఫ్రై, ఇంకా రైతా కూడా చేశాను. రైతా అయితే నేను షేర్ చేయలేదు, రైతా అయితే పక్కన తర్వాత తిన్నాను. పాప అయితే ఫిష్ ఫ్రై అయితే ఇష్టంగా తింటుందండి, ఒక్కటే ముళ్ళున్న ఫిష్ అయితే తీసుకుంటాం మేము.
తర్వాత ఇంకా కూర్చొని డెకరేషన్ కోసం అయితే నేను ఇక్కడ బెలూన్స్ అన్నీ ఈ బెలూన్స్ ఊదేది ఉంటుంది కదా దాంతో అయితే చేసేసాను అనమాట. చాలా టైం అయితే పట్టింది, కానీ ఇంకా పాప కోసమే కదా ఏమి అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు నాకు. మంచిగా కూర్చొని బెలూన్స్ అన్నీ ఇలా పంప్ యూజ్ చేసి అయితే మొత్తం ఫిల్ చేసేసాను. తర్వాత ఇదిగోండి బెలూన్స్ మనం ఎలా కావాలి అంటే అలా మనం డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటి ఒక టేప్ అయితే ఇస్తున్నారు. మనం దీంట్లో బెలూన్ని ఊదిన దాన్ని ముడేసి పెడితే మనకి ఇలా షేప్ అయితే వస్తుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేను ఇలా అన్నీ పెట్టేసి అయితే ఒక మా విండో ఉంది కదా దానికి ఆర్చ్ టైప్లో అయితే పెట్టాను అనమాట. చూపిస్తాను నేను ఇప్పుడు మొత్తం డెకరేషన్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుందని చెప్పేసి. తన ఫస్ట్ బర్త్డేకి ఏమో మేము బయట వాళ్ళని పిలిపించి చేయించామన్నమాట. ఇంట్లోనే చేసాము అప్పుడు. సెకండ్ బర్త్డే అప్పుడేమో అనాథాశ్రమంకి వెళ్ళాము. ఇంకా థర్డ్ బర్త్డే ఏమో ఈసారి ఇంట్లో చేసామన్నమాట. ఇంకా ఫోర్త్ ఎలా జరుగుతుందో తెలీదు. ఇంకా ఇలా అయితే నేను అన్నీ ట్రయల్ మీద ట్రయల్ వేస్తూ పెడుతూ ఉన్నాను. కాకపోతే టైం అయితే పట్టింది. నేను 1:30కి ఏమో స్టార్ట్ చేస్తే నాకు 4 అయిందనమాట. దాదాపు 2.5 hours పట్టింది మొత్తం ఈ బెలూన్స్ డెకరేట్ చేసి పెట్టడం కోసం. ఇదిగోండి ఇలా విండో పైన అయితేనేమో అది పెట్టాను. మామూలుగా నేను టేప్ యూజ్ చేసి ఇది రెడీ చేశాను కదా అది పెట్టాము. తర్వాత ఇక్కడ వచ్చేసి 3 బెలూన్స్ పెట్టి దానికి మధ్యలో ఒక బెలూన్ని స్టిక్ చేసాము. ఇక్కడ మనకి గ్లూ గమ్స్ అని వస్తున్నాయి కదా అవి కూడా తీసుకొని వాటి హెల్ప్తో కూడా పెట్టాను. అలాగే డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది కూడా యూజ్ చేశాను. అవన్నీ యూజ్ చేసి అయితే ఇంక ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే మేమే చేసేసుకున్నాము డెకరేషన్ అయితే. మొత్తం నేనే కాదండి మా వారు కూడా కూర్చొని కొంచెం సేపు పంప్ హెల్ప్తో అయితే తను కూడా కొన్ని ఊదారనమాట. ఇంకా నేనైతే ఇలా మొత్తం పెట్టేస్తున్నాను. తర్వాత తనకైతే వర్క్ ఉంటుంది కాబట్టి తను బయటికి వెళ్తూ వస్తూ ఉన్నారు. మళ్ళీ అలాగే తను కేక్ తీసుకురావాలి. చాలా అంటే చాలా పనులు ఉంటాయండి. అసలుకి అనుకుంటాం కానీ సింపుల్గా అయిపోద్దిలే అని, కానీ అస్సలు అవ్వలేదు. ఇదిగోండి ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ కోసం ఇంక ఇక్కడైతే ఉన్నాము. ఇదిగోండి మా పాప అయితే ఊదమంటే భలే చేస్తుందన్నమాట. మమ్మీ నువ్వు ఓకే 1 2 మళ్ళీ 1 2 హ్యాపీ బర్త్డే నిషు. Come here, buddy. Okay. Arrow. Photo. నిష్కా దాన్ని పిలవకుండా ఉంటేనే మంచిదేమో. సారో విడవలే ఇద్దరు రోజు ఏనా फोटो यू वांट फोटो निशिका को फोटो कर देनी शी देखो इधर ऊपर खा सकता है तो पॉकेट में रखना. पॉकेट में है यहाँ पर है तो जूस अरे आपको दिया नहीं है क्या हाँ कैन आई ओपन निशु नो you don't know ऐसे अगर जिसको ऐसे फोड़ दूँ और ऐसे कर दूँ ये पटकन खाना टेक बड़ा बॉल बड़ा
क्या बोला? इसमें करे नंबर 1 नहीं है, आरो नंबर 1। తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తనకు తెచ్చిన గిఫ్ట్ని అయితే ఒకరు తర్వాత ఒకరు అందరూ ఇచ్చేసారనమాట. మానస్ ఫస్ట్ వచ్చాడు, కేక్ కటింగ్కి ముందే గిఫ్ట్ ఇచ్చేసాడు. తర్వాత ఇంకా అందరు వచ్చిన తర్వాత అయితే ఇంకా మా ఓనర్ ఆంటీ వాళ్ళ బాబు అలాగే అందరు పిల్లలైతే ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చి అయితే నిష్కకైతే ఇచ్చారనమాట. తర్వాత అయితే నిష్క అన్నీ కూర్చొని తన సొంతంగా అన్బాక్సింగ్ అయితే చేసింది. ఇదిగోండి ఫైనల్గా నేను డెకరేట్ చేసిన తర్వాత అయితే మొత్తం ఇలా అయితే ఉందన్నమాట. ఒక బ్యానర్ తీసుకున్నాను, అలాగే బెలూన్స్ తీసుకున్నాను. బెలూన్స్తో పాటు బెలూన్స్ పెట్టడానికి టేప్ ఉంటుంది, అది తీసుకున్నాను. గ్లూ స్టిక్స్ తీసుకున్నాను. తర్వాత మనం బెలూన్స్కి వేలాడ్ తీసాను కదా, అదొక రిబ్బన్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ యూస్ చేసి అయితే నేను డెకరేట్ చేశాను అనమాట. ఎవరైనా ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే ఐటమ్స్ ఏమేమి కావాలి అనేది అయితే చెప్తున్నాను అందుకని. తర్వాత బెలూన్స్ ఊదే పంప్ ఏదైతే ఉందో అది 40 రూపీసే అండి, మనం తీసుకోవచ్చు. తర్వాత అయితే ఇదిగోండి తను కూర్చొని ఇంకా అన్బాక్సింగ్ చేసుకుంటుంది. అసలు మా వారు ఓపెన్ చేసి ఇస్తానన్నా కానీ తను ఊరుకోవట్లేదన్నమాట. తనే ఓపెన్ చేయాలి డాడీ, ఐ వాంట్ ఓపెన్ డాడీ అని చెప్పేసి ఓపెన్ చేస్తుంది. ఎగ్జైట్మెంట్తో అన్నీ ఓపెన్ చేసేసి తర్వాత తనకి ఏదైతే నచ్చిందో అది పట్టుకుంటుంది అనమాట. దీంట్లో ఏముందో అని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసింది. తర్వాత బుక్స్ చూసింది అనమాట తను. కానీ మంచిగా బుక్స్తో మాత్రం మంచిగా రాసుకుంటుందండి. తర్వాత వాటర్ బాటిల్కి అయితే చాలా న్యాయం చేస్తుంది. రోజు స్కూల్కి ఎత్తుకెళ్ళిపోతుంది, ఇంట్లో కూడా అదే వాటర్ బాటిల్ వాడుతుంది. తర్వాత తనకి టెడ్డీస్ అంటే ఇష్టం, సో టెడ్డీస్తో మంచిగా ఆడుకుంటుంది ఇంట్లో. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా మొత్తం వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు